ఓకే రైట్ రైట్ 24 మత్తయి 24:23 నుండి 25. ఆ కాలమందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఓకే ఓకే ఎవరు వస్తారట? అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం. అదంతా కూడా ఒక్కసారిగా కలిపి చదవాలి. సాధ్యమైతే వాళ్ళ వలనైతే ఒకవేళ చేయగలిగితే ఏర్పరచబడిన వారిని సైతము మోసపురుచుటకై గొప్ప సూచిక క్రియలను ఎవరు చేస్తారు? అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు గొప్ప సూచిక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను అనే మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అలాగే లూకా సువార్తలోంచి కూడా మనం చూద్దాము. లూకా సువార్త 21వ అధ్యాయము 8వ వచనము. వాచ్ అవుట్ దట్ యు ఆర్ నాట్ డిసీవ్డ్, for many will come in my name claiming I am he, and the time is near, do not follow them. 21:8. మీరు మోసపోకుండా చూసుకొనుడి. ఇక్కడ మత్తయి సువార్త 24లో మనం చూసింది ఏంటంటే, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అందరూ నా వెనకలు చెప్పండి. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. 21:8 లూకాలో ఏముంది? మీరు మోసపోకుండా చూసుకొనుడి అనే మాట. సో ఇది అంత్య దినాలకు సంబంధించిన విషయము. మోసపూరితమైన ప్రమాదకరమైన దినాలు ఉంటాయి. సంఘము మోసపోయే ప్రమాదము ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తల యొక్క దాదాపు ఆఖరిలో మొదట ఈ యొక్క మత్తయి సువార్తలు 28 అధ్యాయాలు ఉంటే ఇది 24వ అధ్యాయం. అంటే దాదాపు ఇంకా సిలువ ఆయనకి ఇంకా చాలా జీవితంలో చాలా ప్రస్ఫుటంగా క్లియర్గా ఇంకా సమీపిస్తూ ఉంది. కనుచూపు మేరలో సిలువ ఉందన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను సంఘాన్ని సిద్ధపరుస్తూ చెప్పిన మాట అంత్య దినాలను గురించి, రాబోయే ప్రమాదకరమైన మోసపూరితమైన దినాల గురించి, రాబోయే అబద్ధ క్రీస్తుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి, జరగబోయే ఎన్నిక చేయబడిన వారిని సైతము, ఎన్నుకోబడిన వారిని సైతము మోసపరిచే ఒక కార్యక్రమం ఏదైతే సాతాను చేయబోతున్నాడో దాని గురించి ప్రభువారు వార్నింగ్ ఇస్తూ ఈ విషయాలు చెప్పారని మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఇవాళ ఉదయము అలాగే రాత్రి కూడా నేను చెప్పబోయే విషయాల్ని మీరు ధ్యానించాలని నేను కోరుకుంటున్నాను. టేక్ హీడ్ అనే మాట రాయబడింది. జాగ్రత్తగా చూచుకోనండి. ఇదిగో జాగ్రత్తగా చూచుకోండి. ఈ యొక్క మాట, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని ఇదిగో అనే మాట చాలా వార్నింగ్గా చెప్పబడింది. టేక్ హీడ్, వాచ్ అవుట్ అనే మాట. ఇంకా ఇంగ్లీష్లో వేరే పదంలో బిహోల్డ్ అనే మాట చెప్పారు. టేక్ హీడ్ కేవలం వినడం మాత్రం కాదు. ఇదిగో అని అన్నారంటే కేవలం వినడం కాదు. చూడండి అన్నారంటే కేవలం చూడమని అర్థం కాదు. ఇట్ ఇస్ టేక్ హీడ్, వాచ్ అవుట్ అంటే జాగ్రత్త సుమా, తస్మాత్ జాగ్రత్త అని అంటారు, పారా హుషార్ అని అంటారు. తస్మాత్ జాగ్రత్త, పారా హుషార్ అనే మాట వాడతారు. ఈ యొక్క గ్రీక్ భాషలో బ్లాపో అనే మాట వాడారు. బ్లాపో అనే మాటకి యాక్చువల్గా అర్థం ఏంటంటే గ్రహించండి, పట్టుకోండి. గ్రాస్ప్, అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సీయింగ్. మీరు చూస్తున్న దానిని, కాలాలని, మీ కంటి ఎదురుగుండా జరుగుతున్న విషయాల్ని, వాటి జరుగుతున్న విషయాలు కాదు, వాటి వెనకాతలు ఉన్న విషయాలు, వాటి వెనకాతలు ఉన్న తత్వము మీరు అర్థం చేసుకోగలగాలి సుమా, మీరు గ్రహించగలగాలి సుమా, మీరు పట్టుకోగలగాలి సుమా. కాలాలని మీరు ఏం చేయాలా? టెస్ట్ చేయగలగాలి. గ్రహింపనేది వేరు, చూడటం వేరు, గ్రహించడం వేరు. చాలాసార్లు మన కన్నులు తెరిచే ఉంటాయి, కానీ ఎదురుగుండా ఏం జరుగుతుందో ఒకసారిగా మళ్ళీ ఈ లోకంలోకి వచ్చినట్టుగా ఉంటాం. అరే నేను చూడలేదంటారు, కళ్ళు తెరిచే ఉన్నాము, మెలుగుగానే ఉన్నాము, కానీ నేను చూడలేదు, నేను గ్రహించలేదు, గమనించలేదు అని అంటాం. కాబట్టి కళ్ళు తెరిచి ఉండడం, చూడడం కాదు. ఇదిగో అనే మాట బ్లాపో అని అంటే నాట్ జస్ట్ సీయింగ్, నాట్ జస్ట్
హియరింగ్ బట్ గ్రాస్పింగ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఆ లోతైన విషయాలు, మర్మమైన విషయాలు, వెనకనున్న విషయాలు ప్రత్యక్షతతో కూడిన ఒక గ్రహింపు మనం కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి కాలాలని కేవలం చూస్తున్నామా, న్యూస్ కేవలం చూస్తున్నామా, లోకంలో జరుగుతున్న పరిస్థితులు కేవలం చూస్తున్నామా, వినడం మటుకు మాత్రమేనా, లేకపోతే మనం గ్రహించగలిగిన పరిస్థితిలో మనం ఉన్నామా అనేది ఆలోచన చేద్దాం. అలాగే రెండో విషయము, డిసీవ్ అనే మాట, మోసపరచడం అనే మాట ఏదైతే ఉందో, మోసపరచడం. See that no one will deceive you. Watch out that no one deceives you అనే మాట. వాచ్ అవుట్ దట్ యు ఆర్ నాట్ డిసీవ్డ్ అనే మాట మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనం ఏదైతే చూస్తున్నామో దానికి ప్లానాయో అనే మాట వాడారు గ్రీక్లో. మనకు ఆటోమేటిక్గా అర్థమైంది ప్లాన్కి సంబంధించిన విషయమే ఉంది. ఏంటి ప్లాన్? ఎవరి ప్లాన్ అంటే ఇట్ ఈస్ సాటన్స్ ప్లాన్. ఎవరి ప్లాన్ అని అంటే సంఘానికి వ్యతిరేకంగా సాతాను యొక్క ఆలోచన, ఒక కుట్ర, ఒక ప్రణాళిక, ఒక స్కీమ్ మనకు అర్థమవుతుంది. ఎవరు పట్లనంటే ఎన్నుకోబడిన వారు, దేవుని బిడ్డలైన వారు, సంఘస్థులైన వారు, వారిని పాడు చేయడానికి, సంఘాన్ని పాడు చేయడానికి, సంఘానికి వ్యతిరేకంగా సాతాను యొక్క కుట్ర. వేరే వేరే చోట్ల అవ్వ మోసపరచబడింది, ఈ అన్ని చోట్ల కూడా బిగైల్డ్ అనే మాట వాడి దానికి వేరే పదం వాడారు. అయితే ఇక్కడ ఈ ప్లానో అనే మాట చాలా ప్రత్యేకంగా వాడబడింది. నూతన నిబంధనలో పౌలు గారు 4-5 సందర్భాలు ఈ మాట వాడారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మత్తయి సువార్తలో 4 సార్లే ఈ యొక్క డిసీవ్ అనే మాట, మోసపరచడం అనే మాట గురించి ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో ఈ అధ్యాయంలో మాత్రమే మాట్లాడుతున్నారు. ఈ కాంటెక్స్ట్లో మాత్రం ఈ పదం మనం చూస్తాం. మళ్ళీ మత్తయి సువార్త అంతట్లో 28 అధ్యాయాల్లో ఎక్కడ ఈ మాట రాలేదు. 4వ వచనము, 5వ వచనము, 11వ వచనము, 24వ వచనం. ఓన్లీ ఇన్ వర్సెస్ 4, 5, 11 and 24, these 4 times only in chapter 24 only, Matthew uses this word plano. ఈ యొక్క మోసపరచడం అనే మాట మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో మాత్రమే, ఈ 4 వచనాల్లో మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మనము ఆ యొక్క పదాన్ని కూడా మనం అర్థం చేసుకుందాం. ఇదిగో అనే పదం మనకు అర్థం అవ్వాలి. మోసపరచడం, మోసపోవడం అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వారు అనేకులు ఎవరు వస్తారంటే నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అనే మాట ఉంది కదా. నేనే క్రీస్తు, స్యూడో క్రిస్టోస్ అనే మాట వాడారు. ఈ యొక్క స్యూడో అనే మాట న్యూస్ డిబేట్స్లో, పేపర్లో ఎక్కువగా మీరు వింటారు. స్యూడో అంటే కానివారే కానీ అయినట్టుగా మోసపరిచేవారు, లేకపోతే ఒక వేషం వేసుకునేవారు, ఒక వేషధారణ చేసేవారు. ఎవరైతే అది కాదో ఆ విధంగా కనబడేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. క్రీస్తుకు చెందిన వారు కాదు కానీ క్రీస్తుకు చెందిన వారిగా వేషం వేసుకుని వచ్చి క్రీస్తు యొక్క సంఘాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసేవారు. కాబట్టి అంత్య దినాల్లో చాలా భయంకరమైన మోసం అనేది సంఘం మీద జరుగుతుంది, వాక్యం మీద జరుగుతుంది. క్రీస్తుకు చెందిన వారు కాని వారు, సంఘానికి చెందిన వారు కాని వారు, క్రీస్తు ద్వారా పంపబడిన వారు అబద్ధ క్రీస్తులుగా వస్తారు. వారు పలువురిని మోసం చేస్తారు. స్యూడో క్రిస్టోస్, స్యూడో ప్రొఫిటేస్ అనే మాట వాడారు. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, ఈ 2 రకాల వాళ్ళు కూడా. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. కాబట్టి దెర్ విల్ బి ఒకళ్ళంటే ఒక లీడర్ ఒకడు ఉంటాడు, వాడి కింద మళ్ళీ తొత్తులు కొంతమంది ఉంటారు. ఈ అబద్ధ క్రీస్తులు లేచి సంఘాన్ని మోసం చేస్తూ ఉంటే వాడి యొక్క శిష్యులు మరలా వేరే వేరే ప్రాంతాల్లో ఫ్రాంచైజీలుగా ఏర్పడి ఆ ఆలోచనను ప్రపంచమంతా కూడా వేరే వేరే చోట తీసుకుని వెళ్తూ ఉంటారు. కాబట్టి మనము వాక్యము ఫాలో అవుతున్నామా, క్రీస్తునే ఫాలో అవుతున్నామా, లేకపోతే స్యూడో క్రిస్టోస్ని ఫాలో అవుతున్నామా? క్రీస్తు యొక్క సేవకుల్ని, అపోస్తుల్ని, క్రీస్తు యొక్క ప్రవక్తల్ని, క్రీస్తు యొక్క వాక్య బోధకుల్ని, క్రీస్తు యొక్క సువార్థికుల్ని మనము ఫాలో అవుతున్నామా, వింటున్నామా, వెంబడిస్తున్నామా, లేకపోతే ఆ అబద్ధ క్రీస్తు యొక్క అబద్ధ ప్రవక్తలను కానీ మనం వింటున్నామా అనేది సంఘము ఆఖరి దినాల్లో ఇదిగో గమనించండి, పట్టుకోండి, చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. కేవలం చూడటం కాదు, గమనించాలి, గ్రహించాలి. కేవలం వినడం కాదు, గమనించాలి, గ్రహించాలి. స్యూడో క్రిస్టోస్. అలాగే ఏదైతే అబద్ధపు
24 వచనం, 24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై ఏం చూపిస్తారు? గొప్ప సూచిక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఇక్కడ గొప్ప అనే మాట ఏవాడారు తెలుసా? మెగా అనే మాట వాడారు. ఈ రోజుల్లో క్రిస్టియానిటీలో ఈ మెగా అనేది చాలా ఎక్కువగా వాడబడుతుంది. మనకి ఇంకా కొద్ది రోజుల్లో మళ్ళీ పాపం ఈస్టర్ అయిపోయింది, గుడ్ ఫ్రైడే అయిపోయింది అని చాలా ఉదాసీనంగా ఉన్న వాళ్ళు నవంబర్ కొరకు ఎదురు చూస్తారు. నవంబర్ నుంచే ఈ బుక్ షాపులు, ప్రింటింగ్ షాపులు అన్నీ కూడా కొంచెం బిజీగా ఉండడం మొదలవుతాయి. ఫ్లెక్స్లు, బ్యానర్లు కట్టేవాళ్ళు ఏంటంటే మెగాలు స్టార్ట్ అవుతాయి. మెగా క్రిస్మస్, మెగా చర్చ్, మెగా కాన్ఫరెన్స్, అన్నీ కూడా మెగాయే. ఈ క్రిస్టియానిటీ ఇప్పుడు కాంటెంపరీ క్రిస్టియానిటీ నా వైపు చూడాలి, నన్ను వినాలా, నా వైపు చూడాలి, రైట్? మెగా క్రిస్టియానిటీ, మెగా చర్చ్, మెగా కాన్ఫరెన్స్, మెగా పాస్టర్స్ కాన్ఫరెన్స్, మెగా క్రిస్మస్, ఇంకన్నీ కూడా ఈ మెగాలతో ఉన్నాయి. ఈ మెగా అనే మాట చాలా జాగ్రత్తగా వాడుతున్నారు. ఇది వాక్యానుసారమైన గ్రోత్కి సంబంధించిన విషయాన్ని చెప్పట్లే. వాక్యానుసారమైన గ్రోత్ విషయానికి అసలు సంబంధం లేదు. ఇది కేవలము ఒక చూపించుకోవడం, దిఖావా అని అంటారు హిందీలో, ఒక షో ఆఫ్, ఒక పబ్లిసిటీ వరకు మాత్రమే, ఒక ఆడంబరం వరకు మాత్రమే. ఈ ఆడంబరాన్ని చూసి ఎన్నుకోబడిన వారు సైతము మోసపోయే విధంగా ఈ స్యూడో క్రిస్టోస్, స్యూడో ప్రాఫిటర్స్ అనేవాళ్ళు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారనంటే క్రైస్తవ సంఘాన్ని మోసం చేయడానికి ఆఖరి దినాల్లో చాలా కార్యాలు చేస్తారు. కాబట్టి ఈ డిసెప్షన్ అనేది ఉన్నది. గొప్ప సూచక్రియలు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే సూచిక క్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు. సూచిక క్రియ ఈ రెండు కూడా అపోస్తులు చేసినవే, ప్రభు చేసినవే. ప్రభు యొక్క బలంతో అపోస్తుల కార్యములలో తర్వాత మనం చూస్తున్నాం, పత్రికల్లో మనం చూస్తున్నాం. ప్రభు వాడుకున్న ఈ రెండు విధానాలు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు కూడా వాడి వాక్యము కాకుండా వీటికి ద్వారానే ఆకర్షణకు లోనయ్యే వారందరూ కూడా ఆఖరి దినాల్లో ఏమవుతారంటే క్రీస్తు దగ్గర నుంచి పక్కకు తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా ప్రమాదకరమైన రోజుల్లో మనం ఉన్నామని మనం అర్థం చేసుకుని దేవుని యొక్క వాక్యము మనకిస్తున్న వార్నింగ్స్ దాన్ని సీరియస్గా పట్టుకోవాలి. ఇప్పుడు క్రైస్తవ సంఘం చాలా వరకు కూడా ఈ యొక్క మెగా సూచిక క్రియలు, మెగా ఆశ్చర్యకార్యాలు వాటి కొరకు ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నారంటే వాక్యము, క్రీస్తు, పరిశుద్ధాత్మ ఈ యొక్క త్రిత్వం మీద ఆధారపడ్డము అనేది చాలా వరకు తగ్గిపోయి మనుషుల ద్వారా వారు వెళ్తున్న సహవాసములో క్రీస్తుని వెతుక్కునే పరిస్థితి. క్రీస్తు ఎక్కడ దొరుకుతాడంటే క్రీస్తు ఇప్పుడు ఒక వ్యక్తిలో వెతుకుతున్నారు, క్రీస్తు ఒక చోట వెతుకుతున్నారు, క్రీస్తు ఒక సభలో వెతుకుతున్నారు, క్రీస్తుని ఒక పరిచర్యలో వెతుకుతున్నారు. కానీ మనము వాక్యములో దానికి భిన్నంగా చాలా దానికి చాలా భిన్నమైన చాలా సూచనలు, వార్నింగ్స్ మనం చూస్తున్నాం. రైట్? మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే కేవలము సూచక క్రియలు, మహాశ్చర్య కార్యములు మాత్రమే దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క వాక్యము అక్కడ ఉందని నిర్ధారణకి రాకూడదు. అద్భుతాలు జరుగుతున్నంత మాత్రమే, లేకపోతే ఎవరో కొంత శక్తి కలిగిన కార్యాలు చేస్తున్నంత మాత్రమే ఒకవేళ మనము దేవుని సన్నిధిని గురించి మనం కన్విన్స్ అయిపోతే బహుశా చాలా రాంగ్. వాక్యం ఏంటి, డాక్టరీన్ ఏంటి, సిద్ధాంతం ఏంటి, క్రీస్తులో, ఆత్మలో, ఆత్మ ఫలములో, దేవునితో సహవాసములో ఆ స్థలము లేకపోతే ఆ సేవ ఎలా ఉన్నది అన్నది మనం పరిశీలన చేయలేకపోతే మనము చాలా మోసపోయే ప్రమాదం ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రైట్? ఈ యొక్క స్థిరమైన పునాదులు 3 ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. ఇందాక సహోదరులు ఈ వాక్య భాగంలో నుంచే చెప్పడం జరిగింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప మరి ఎవరును తండ్రి యొద్దకు. సో ఎక్కడైతే ఏ పరిచర్యలో అయితే
క్రైస్ట్ ఆల్ ఇన్ ఆల్గా లేరో అక్కడ మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఈజ్ క్రైస్ట్ బీయింగ్ ఎగ్జాల్టెడ్ ఇన్ దట్ మినిస్ట్రీ, ఈజ్ క్రైస్ట్ బీయింగ్ ఎగ్జాల్టెడ్ ఇన్ దట్ ప్రీచింగ్, ఈజ్ క్రైస్ట్ బీయింగ్ ఎగ్జాల్టెడ్ ఇన్ దట్ సాంగ్. ఇవన్నీ కూడా వెంటనే ఎక్కడైతే మనిషి యొక్క జీవితాన్ని, మనిషి యొక్క కంట్రిబ్యూషను, మనిషి యొక్క కష్టము, మనిషి యొక్క త్యాగము, మనిషి యొక్క తలాంతులు, మనిషి యొక్క బలము, జ్ఞానము పొగడబడుతున్నాయో వెంటనే మనము అది క్రీస్తుకు సంబంధించిన ఆత్మ కాదని వెంటనే తెలుసుకోగలగాలి. ఒక పాట నన్ను కేంద్ర బిందువుగా చేసుకుని నేను రాయకూడదు, రైట్? నా అవసరతలు కేంద్రంగా చేసుకుని నేను రాయకూడదు. నా జీవితంలో నాకు వచ్చిన కష్టాలే, నన్ను మనుషులు అనేసిన మాటలే, నా భావోద్వేగాలే, నా ఉపమానమే, నా అవమానమే కేంద్రంగా నా పాట ఎప్పుడు కూడా ఉండకూడదు. పాటే కానీ, ప్రసంగమే కానీ, ప్రార్థనే కానీ అది ప్రభు కేంద్రంగా ఉండాలి. ప్రభు వైపు గురి చూపిస్తూ ఉండాలి, ప్రభు మీద ఆనుకొని ఉండాలి, ప్రభువుని పైకెత్తుతూ ఉండాలి, ప్రభు వాక్యాన్ని పైకెత్తుతూ ఉండాలి. ఇది ఒక చాలా చిన్న ఈజీ ఒక హింట్. మనం నిజంగానే క్రీస్తు మీద మన కనులు మనం నిదానించి గురిపెట్టి మనం విశ్వాస జీవితంలో వెళ్తున్నామా, లేకపోతే క్రీస్తులో ఉన్న సరళత నుంచి మనం పక్కకి తప్పిపోయామా అనేది మనం ఆలోచన చేయాలి. ఈజ్ అవర్ ప్రేయర్ క్రైస్ట్ కాన్సన్ట్రేటెడ్, క్రైస్ట్ సెంటర్డ్, క్రైస్ట్ ఎయిమ్డ్? దేవుడు మాత్రమే గురిగా మనం ప్రార్థన చేస్తామా? క్రీస్తు మాత్రమే గురిగా మనం ప్రార్థన ఉందా? క్రీస్తు మాత్రమే ఆధారంగా మన ప్రార్థన ఉందా? లేకపోతే మన స్వనీతి కానీ, లేకపోతే మనుషులు ఎవరి యొక్క కార్యాన్ని బట్టి కానీ మన ప్రార్థన ఉందా అనేది అలాగే ప్రసంగం చేసేవారు కానీ, వాక్యం బోధించేవారు కానీ, పాట పాడేవారు కానీ, రాసేవారు కానీ క్రైస్ట్ సెంటర్డ్గా ఉండాలి. నేనే 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 అని ప్రభు చెప్తున్న మాట అది మనకి ఒక గైడ్ పోస్ట్ లాంటిది. ఏం వినాలి, ఏమి నమ్మాలి, ఏమి వెంబడించాలి అనే దాంట్లో క్రీస్తు తప్ప మరి ఎవరు కూడా సంఘములో పైకెత్తబడ్డానికి వీలు లేదు. క్రీస్తు తప్ప మరి ఎవరు కూడా సంఘంలో గొప్ప చేయబడ్డానికి వీలు లేదు. క్రీస్తు తప్ప సంఘంలో మరి ఎవరు కూడా కొనియాడబడ్డానికి వీలు లేదు. మన బ్యానర్ కాదు, మన పరిచర్య కాదు, మన గతము కాదు, మన వర్తమానం కాదు, మన భవిష్యత్తు కూడా కాదు, రైట్? ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక విషయము. మోసపోకుండా మనల్ని మనము కాపాడుకోవాలనంటే భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు మన ఈ విషయాల్లో ఒక స్ట్రాంగ్, ఒక కాంక్రీట్ తీర్మానం మనం చేసుకోకపోతే వి విల్ బి లైక్ వేవరింగ్. ఎందుకంటే మనం చూస్తున్నాము కాకినాడ దానికి ఒక ఎగ్జంప్షన్ ఏమీ లేదు, ఆంధ్రప్రదేశ్ ఎగ్జంప్షన్ ఏమీ కాదు, భారతదేశం ఎగ్జంప్షన్ కాదు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక విధానం ఏంటంటే మనుషుల ఆధారంగా వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. అది రాజకీయంగానే కాదు, సంఘంలో కూడా ఆ విషయాలు వచ్చినాయి. వ్యక్తి ఆధారంగా వ్యవస్థలు నడవకూడదు. వాక్యము ఆధారంగా సంఘం అనే వ్యవస్థ నడవాలి. వాక్యం ఆధారంగా సంఘం కానీ వ్యక్తుల ఆధారంగా సంఘం అనే వ్యవస్థ నడిచే రోజుల్లోకి మనము వచ్చాము. కాబట్టి ఇంకనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రెండవ వాక్య భాగం చూద్దాము. 17 యోహాను సువార్తె ఆ పక్క పేజీయే 17 17 ఆఫ్ జాన్. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సంఘము ఎన్ని సంఘాలు, ఎంతమంది విశ్వాసులు? మన సంఘంలో మనము ఎంతమందిమి వాక్యములో ప్రతిష్ఠ చేయబడ్డాం అనేది చాలా పెద్ద క్వశ్చన్. సంఘం ఏ చర్చిలో మెంబర్ డజంట్ మ్యాటర్, ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము డజంట్ మ్యాటర్, ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులము డజంట్ మ్యాటర్, బాప్టిజం ఎన్ని సంవత్సరాలు అయింది తీసుకుని డజంట్ మ్యాటర్, మనము ఏ పరిచర్యకి ఎంత ఇస్తున్నాము డజంట్ మ్యాటర్, పరిచర్యలో కూడా ఏ విధంగా మనం వాడబడిపోతున్నాము అది కూడా కొలత కానే కాదు. మ్యాటర్ ఏంటంటే మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు ఎంతవరకు వాక్యములో ప్రతిష్ఠ చేయబడ్డారు, వాక్యములో వేళ్ళు ఉనుకున్నారు, వాక్యములో పునాదులు కలిగి ఉన్నారు. వాక్యం ఎంతగా మనల్ని నడిపిస్తుంది, లేకపోతే ఓల్డ్ ఫిలాసఫీస్ ఎంతగా నడిపిస్తున్నాయి, మనుషుల మీద ఆధారపడడం ఎంతవరకు మనల్ని నడిపిస్తుంది, వాక్యం మీద, దేవుని మీద ఆధారపడడం మనల్ని ఎంతగా నడిపిస్తుంది. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మన కాన్సెప్ట్ ఏంటి, మన ఫిలాసఫీ ఏంటి? అది చిన్న పిల్లలు మనకు పుట్టినప్పటి నుంచి కూడా మన ఫిలాసఫీ మనకు తెలియకుండా బయటకు వచ్చేస్తుంది. పిల్లల్ని
చదివించే విషయంలో, పిల్లల చదువుల విషయంలో, వాళ్ళ ర్యాంకుల విషయంలో, వాళ్ళు చేయవలసిన ఉద్యోగాలు, ఎంచుకోవలసిన కెరియర్స్ విషయంలో, వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో, మన సొంత ఆరోగ్యాల విషయంలో, మన సొంత ఫినాన్సెస్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా మన ఫిలాసఫీ, మన తత్వం ఏంటి, మన బోధ ఏమి నమ్ముతున్నాము, వాక్యానికి ఎంత స్థానం ఉంది లేదా లోకానికి ఎంత స్థానం ఉంది అనేది మన జీవితంలో మన నిర్ణయాల ద్వారా మనం చూపించేస్తాం. వాక్యం ద్వారా ప్రతిష్ఠ చేయబడిన కుటుంబాలు కావాలి సంఘంలో. వాక్యాన్ని చాలా సర్వప్రధానంగా భావించే కుటుంబాలు కావాలి. ప్రభుకి అటువంటి వాళ్ళే కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆర్ వి లెడ్ బై ద స్క్రిప్చర్? మనం దేవుని యొక్క వాక్యం ద్వారా నడిపించబడుతున్నామా? నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించు. ఆయన నీతి మార్గంలో ప్రైజ్ ది లార్డ్ మనల్ని నడిపిస్తాడు. దేని చొప్పున? దేని చొప్పున? నో మీరు కీర్తన ఎగ్జాక్ట్గా చెప్తున్నారు. దేని చొప్పున నీతి మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఆయన? తన మాట చొప్పున. వాక్యంలో ఎలా ఉంది చెప్పండి. ఏంటి ఒకటో, అది ఎన్నో కీర్తన? అది ఒకటో కీర్తన కదా. ఒకటో కీర్తన కూడా రాదా? ఒకటో కీర్తన కాదు, అది 23వ కీర్తన. రైట్. దేని చొప్పున ఆయన నీతి మార్గంలో మనం నడిపిస్తారు? ఆదేశ్, హీ లీడ్స్ మీ. నో 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 ఎంతకంటే కిందకి రావాలా? తన నామమును బట్టి నీతి మార్గములలో తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించి. కాబట్టి మనము మన జీవితంలో మన నడక, మన నిర్ణయాలు, మార్గము అని అంటే నడక అంటే జీవితమే, నిర్ణయాలే. అవర్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ డెసిషన్స్. అవర్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ డెసిషన్స్. మనము ఏం డిసైడ్ అవుతున్నామో దాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. మన జీవితంలో మనం తీసుకున్న తీర్మానాలు, కన్విక్షన్స్, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు వాక్యానుసారంగా, వాక్యం మీద ఆధారపడి, వాక్యాన్ని నేర్చుకుని, వాక్యం అనే పునాది మీద మనం నిర్ణయాలు తీసుకుంటున్నామా లేదా అనేది, మనము ఎంతవరకు క్షేమకరమైన పరిస్థితుల్లో ఉన్నాము, ఎంతవరకు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాము అనేది మన జీవితాన్ని చూపిస్తుంది. ఒకటి ప్రభు, రెండవది దేవుని యొక్క వాక్యము, మూడవది చూద్దాము 1 John 5:6. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 1 John 5:6. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. Sanctify them by the truth, your word is truth. ఆ తర్వాత, this is the one who came by water and blood, Jesus Christ. ఓకే, చదవండి అమ్మ. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన ఈయనే అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ప్రైజ్ ది లార్డ్. ఆత్మయు, నీళ్లు, రక్తము, ఈ మూడు కూడా. సో ఇన్ ఏ వే జీసస్ క్రైస్ట్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి మరలా. రైట్, సన్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. మళ్ళీ చెప్తాం, సన్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ మూడు కూడా మనం క్షేమంగానే ఉన్నాము, మనము ప్రభువుకు చెందిన వారమే, మనం ప్రభు యొక్క దొడ్డిలోనే ఉన్నాము, ఆయన కాపుదల్లోనే ఉన్నాము, ఆయన ప్రాంగణము, ఆయన ప్రాకారంలోనే ఉన్నాము, ఆయన మందలోనే ఉన్నాము, ఆయన హస్తంలోనే ఉన్నాము అని మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన వాళ్ళు ముగ్గురు. మనుషులు వదిలేద్దాం, మనుషులు ఏం చెప్తారు, మనుషులు ఎలాగ కొలుస్తున్నారు అనేది వదిలేద్దాము. దీస్ 3 must testify, వాటర్, బ్లడ్ అండ్ ద స్పిరిట్. వాటర్, బ్లడ్ అండ్ ద స్పిరిట్.
యొక్క దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాలి. దేవుని యొక్క వాక్యము మనకి సమాధానకరమై ఉండాలి. అలాగే దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇవ్వాలి. మనం క్షేమకరమైన పరిస్థితుల్లోనే ఉన్నాము, మన ఆత్మ జీవితం క్షేమకరమైన పరిస్థితిలో ఉంది, ఈ క్రీస్తునే వెంబడిస్తున్నాము, స్యూడో క్రిస్టోస్ని కాదు, స్యూడో ప్రొఫిటేస్ని కాదు, అబద్ధ ప్రవక్తలను కాదు, అబద్ధ క్రీస్తులను కాదు, క్రీస్తుకే చెందిన వారమని ఈ మూడు కూడా మనకు హృదయంలో ఒక ధైర్యమైన, ఒక నిరీక్షణ అయిన పదాన్ని మనకు చెప్పాలి. మనం ప్రార్థనకు మోకరించినప్పుడు మన మనస్సాక్షి మనకు ఎదురుగా ఉండకూడదు, మన మనస్సాక్షి మనం ప్రశ్నించకూడదు. ఇది మనం చాలా ఒక 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 తీవ్రమైన ఒక నిర్ణయాన్ని మనం ఇవాళ తీసుకోవాల్సి ఉంది. ఆర్ వి రియల్లీ ఇన్ ద పెన్? మనం నిజంగానే దేవుని యొక్క మందలో ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే అంత్యకాలంలో అపాయకరమైన కాలములు, సమయములు, దినముల్లో మనం ఉన్నాము. అలాగే మోసపరిచే ఆత్మలు కార్యం చేస్తున్న రోజుల్లో ఉన్నాము. అనేక మంది అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, ఎన్నుకోబడిన వారిని మోసపుచ్చే రోజుల్లో మనం ఉన్నాము. కాబట్టి వాక్యం యొక్క వార్నింగ్స్ని మనం సీరియస్గా పరిగణనలోనికి తీసుకుందాము. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఇప్పుడు ఈ మూడు విషయాలు చెప్పాను కదా, ఈ మూడు మనకి సాక్ష్యం ఇవ్వాలి. ఇప్పుడు రెండవది ఎలాగ పరిగణించగలం? ఇప్పుడు లోకంలో జరుగుతున్న మోసపూరితమైన విషయాలు ఎలా ఉన్నాయి, ఈ న్యూ ఏజ్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, క్రిస్టియానిటీలో నూతన ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎవరు వాక్యానుసారంగా ప్రభులో కొనసాగుతున్నారు, ఎవరు మోసపూరితంగా ప్రభు యొక్క సంఘంలోకి చొచ్చుకుని వచ్చేసారు, ఎవరు నిజమైన బోధకులు, ఎవరు అబద్ధమైన బోధకులు, ఈ విషయాన్ని తెలుసుకోవడానికి కొంత ప్రయత్నం చేద్దాం మనం. ఇది చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే దెర్ ఇస్ లిబరలిజం అని అంటే ప్రతిదాన్ని కూడా వారు కొంత ఉదారవాదంతో మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ ఉదారవాదంతో ఏం పర్లేదు అని అంటున్నారా? ఒక విధంగా మనకు అది వెంటనే తెలిసిపోతుంది. ఆ ఉదారవాదం అనేది పాశ్చాత్య దేశాలని సర్వనాశనం చేసేసింది. ఏ దేశాలు అయితే సర్వనాశనం అయిపోయినాయో, ఆత్మలో దిగజారిపోయినాయో, అక్కడి నుంచి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక 20-30 సంవత్సరాలు లేటుగా అక్కడ సిద్ధాంతాలు దిగుమతి చేసుకుని వాళ్ళ పాత సీడీలు చూసి, వాళ్ళ పాత టీవీ ప్రోగ్రాంలు చూసి, వాళ్ళ పాత మ్యాగజైన్లు సంపాదించి ఆ ప్రసంగాలు కొడుతున్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడో అమెరికాని పాడు చేసేసినాయి. ఇవన్నీ కూడా ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ కానీ, ఉదారవాదం, లిబరల్ ఒక థియాలజీ కానీ అమెరికా, యూరోపియన్ దేశాలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించేసి తాగుబోతులుగా, బారులుగా, దేవాలయాలకు లేకపోతే వేరే ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్కో ఆ చర్చిల స్థలాలన్నీ కూడా అమ్ముడైపోయేలాగా భ్రష్టు పట్టించేసినాయి. అలాగ పైకి లేచింది ప్రాస్పెరిటీ సిద్ధాంతం. ప్రపంచంలో గొప్ప ఆలోచన వచ్చేసింది. అయ్యో యేసుక్రీస్తులు ఇంకా ఆశీర్వాదాలే, దీవెనలే, డబ్బులే. ఒక్కొక్క పాస్టర్ అపర కుబేర్లు అయ్యారు. కానీ విశ్వాసులందరూ కూడా టోటల్గా దిగజారిపోయిన పరిస్థితి, ఆత్మలో దిగజారిపోయారు. ఇప్పుడు ఎక్కడున్నాడు కెన్నెత్ హేగర్? ఇప్పుడు కెన్నెత్ కోబ్లాండ్ ఎక్కడున్నాడు? జాయిస్ మేయర్ ఎక్కడున్నది? ఇప్పుడు ఓరల్ రాబర్ట్స్ గారు ఎక్కడున్నారు? ఇప్పుడు బెన్నీ హిన్ గారు ఎక్కడున్నారు? ఇప్పుడు పాల్ యాంగిచో గారు ఎక్కడున్నారు? ఇప్పుడు జోయల్ ఆస్టిన్ వాళ్ళ ఆ యొక్క లేక్ వ్యూ చర్చ్ ఇప్పుడు ఎక్కడున్నది అని అంటే ఆత్మలో దిగజారిపోతూ అన్ని రకాల బోధలతో తమను తాము పొడుచుకున్నారు. అన్ని రకాల తమ యొక్క విశ్వాసపు ఓడే బద్దలైపోయే పరిస్థితికి వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు కాదా? కాబట్టి ఈ యొక్క టూ మచ్ ఆఫ్ లిబరలిజం, టూ మచ్ ఆఫ్ ప్రాస్పెరిటీ, ఇవి మనం చూస్తున్నాము. రెండవ సిమ్టమ్ ఏంటంటే ఇండియా వరకు వస్తే, పాశ్చాత్య దేశాల నుంచి ఇండియా వరకు వస్తే గురువు కల్చర్, బాబా కల్చర్, అయ్యగారు కల్చర్. ఇది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని, మన భారతదేశానికి కాల్ చేస్తుంది. అంటే నేను పాస్టర్ని కాబట్టి నేను చాలా పరిశుద్ధుడిని, చాలా అతీతుడిని, నేను చాలా స్పెషల్, చాలా ఎక్స్క్లూజివ్, నాలో ఏదో బలం ఉంది, నాలో ఏదో శక్తి ఉంది, మిగిలిన క్రైస్తవుల్లో లేనిదేదో నాలో ఉంది, మిగిలిన సంఘంలో లేనిదేదో నాలో ఉంది, మిగిలిన వాళ్ళకంటే నేను ఎక్కడో చాలా తేడా, చాలా భిన్నం. కాబట్టి నేను వేసుకునే బట్టలు, నేను మాట్లాడే విధానం, నేను కూర్చునే విధానం, నేను తినేదంతా కూడా చాలా స్పెషల్గా ఉండాలి. ప్రభు ఏదైతే తెర చించేశాడో ఆ తెరను మళ్ళీ క్రైస్తవ సంఘము ఈ యొక్క బాబా కల్చర్తో మరలా తీసుకుని వస్తుంది. చాలా జాగ్రత్త. ఎవరైతే ఒక క్రైస్తవ పాస్టర్ తానేదో పెద్ద బాబాలా ఫీల్ అవుతాడో, నో, ఇట్స్ ఆల్రెడీ డిసెప్షన్ దేర్. ఎవరైతే అయ్యగారు అని నన్ను పిలండి, మీరు నాకు భయపడండి, నన్ను రెవరెండ్ అనండి, మీరు నాకు భయపడండి. రెవరెండ్ అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు నాకు భయపడాలి. రెవరెండ్ అని పేరు పెట్టుకున్నాడంటే అర్థము కాంగ్రిగేషను, మిగిలిన విశ్వాసులు సెకండ్ గ్రేడ్ విశ్వాసులు అనమాట, ఈయన ఫస్ట్ గ్రేడ్ విశ్వాసం అనమాట. ఈయనకి మిగిలిన మనుషులు భయపడాలి. అది రెవరెండ్ అంటే. ఎంత క్రేజ్ ఉందో తెలుసా రెవరెండ్ అనే పేరుకి? రెవరెండ్ అని పేరు పోస్టర్లో నేను మీకు పెట్టాను కదా, నాకు బ్రదర్ అనే వేశారు.
దేవునితో అంటే మిగిలిన పాస్టర్ల కంటే నేను చిన్నోడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెవరెండర్ అంటే మీరు నాకు భయపడండి. నో 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 నో. ఆటోమేటిక్గా మనం ఏ హిందూ దేశంలో అయితే ఉన్నామో ఆ హిందూ బాబా కల్చర్ క్రైస్తవులోకి వచ్చేసింది, పాస్టర్లోకి వచ్చేసింది. ఆశ్రమాలు నడపట్లేదు అంతే, కానీ మన చర్చే మన ఆశ్రమం. ఇది ఒక అతి పరిశుద్ధ స్థలం తర్వాత అతి పరిశుద్ధ స్థలం అయిపోయింది. ఇదేమో బలిపీఠం అయిపోయింది. బలిపీఠం మీద ఎవరు ఎక్కాలి, ఎవరు కూర్చోవాలి, ఇవన్నిటికీ కూడా చాలా లెక్కలు కొలతలు వచ్చేసినాయి. వేసుకోవాల్సిన బట్టల దగ్గర నుంచి చాలా లెక్కలు కొలతలు వచ్చేసినాయి. ఇదంతా కూడా బాబా కల్చర్. జాగ్రత్త, క్రీస్తు అక్కడ లేడు. ఇది ఏమాత్రం కూడా అనుమానం అక్కర్లేదు, క్రీస్తు అక్కడ లేడు. ఎక్కడైతే మనిషి ఎగ్జాల్ట్ చేయబడ్డాడో దేవుడు ఆటోమేటిక్గా తగ్గించబడినట్టే. కాబట్టి బాబా కల్చర్ గురించి చాలా జాగ్రత్తగా ఉందాము. 2 Corinthians 11:4, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనము. ఈ యేసునే ప్రకటిస్తారండి. మీకు విషయం తెలుసా, వేరొక క్రీస్తును ప్రకటిస్తూ వేరొక యేసును ప్రకటిస్తూ వీళ్ళు రారు. అయితే ఈ యేసు క్రీస్తు యొక్క ఏదైతే హిస్టారికల్ జీసస్ ఆఫ్ నజరేయుడు అని యేసుక్రీస్తు ఉన్నాడో ఆయన జీవితము ఒకలా ఉంటే వీళ్ళు బోధించేది ఒకలా ఉంటుంది. అప్పుడే వేరొక క్రీస్తు అంటే బైబిల్లో నుంచే చెప్తారు. అయితే యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మార్చి చెప్పేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, శ్యామ్ ఎవరు, హైదరాబాద్ జేసీఎన్ఎం శ్యామ్ కిషోర్ ఫర్ ఎగ్జాంపుల్. నేను పేరు ఎందుకు తీసుకుంటాను కాబట్టి నాకు చాలా ఫస్ట్ హ్యాండ్ తెలిసిన విషయాల్లో నేను పేరు తీసుకుని మాట్లాడతాను. ఏంటి అని అంటే, మనం చాలా ఖరీదైన బట్టలు వేసుకోవాలి, చాలా ఖరీదైన కార్లు వాడాలి, చాలా ఖరీదైన జీవిత విధానంలో మనం ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు అలా జీవించాడు. అది వేరొక క్రీస్తును ప్రకటించడం కాదా? ఆయన సర్వసామాన్యమైన కుటుంబంలో పుట్టి అసలు అంత రిచ్గా ఉంటే యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎందుకు యేసు ప్రభువుని సిలువ వేస్తారు? వాళ్ళు కోరుకున్నట్టుగా రాజుగా వచ్చినట్టుగా కదా. వారు కోరుకున్న రాజులా రాలేదు కాబట్టి గలిలీలో చేపలు పట్టుకునే వాళ్ళతో తిరుగుతున్నాడని, చదువు లేని వాళ్ళతో తిరుగుతున్నాడని, ఒక మజ్దూరు వేసుకునే దినసరి కూలీ వేసుకునే చొక్కా వేసుకుని తిరుగుతున్నాడనే కదా యెరూషలేములో ఉన్న పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభు ఈయన అయ్యుండలే, మెస్సియా ఈయన అయ్యుండలే, యూదుల రాజు ఈయన అయ్యుండలే, ఈయన కేవలం జనాలను మోసం చేసి పక్కకు దారి పంపించడానికి వచ్చాడు అని వాళ్ళు అభ్యంతరపడింది యేసుక్రీస్తు యొక్క వస్త్రధారణ చూసే. కానీ ఇటువంటి కొంతమంది వేరొక క్రీస్తును ప్రకటించే వాళ్ళు యేసు ప్రభు చాలా విలాసవంతమైన జీవితాన్ని జీవించాడని, చాలా మంచి బట్టలు వేసుకున్నాడని, చాలా విలాసవంతంగా తిరిగాడని వారు లేని క్రీస్తుని, వాక్యంలో లేని క్రీస్తును వారు ప్రకటిస్తారు. అబద్ధ స్యూడో క్రిస్టోస్, స్యూడో ప్రొఫెటస్, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. రైట్? యొక్క లిబరలిజం, ప్రాస్పెరిటీ థియాలజీ, బాబా కల్చర్, అయ్యగారి కల్చర్, అక్కడి నుంచి మొదలు పెడితే బోధలో కూడా వేరొక క్రీస్తును వీరు ప్రకటిస్తారు. చదవండి అమ్మా. మేము ప్రకటించిన వేరొక క్రీస్తును వేరొక యేసును ప్రకటించినను. ఓకే, అంగీకరింపని మరి ఒక సువార్త మీకు అంగీకరించినను, మీరు దానిని గూర్చి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన అమ్మా యు పుట్ అప్ విత్ ఇట్ ఈజీలీ ఎనఫ్ అనే మాట రాయబడి సహించుట యుక్తమే అని ఉందా? రైట్. గలేషియన్స్ 1:8 చదవండి. గలతీయులకు రాయబడిన మొదటి అధ్యాయము 8వ వచనం. గలేషియన్స్ 1:8. ఆల్రెడీ ఏదైతే సువార్త ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడి అపోస్తలుల ద్వారా ఏదైతే ప్రకటించబడిందో, మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త మేమైనా సరే, లేకపోతే పరలోకం నుండి ఒక దేవదూత వచ్చైనా సరే ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. అతడు శాపగ్రస్తుడు అవునుగాక. లెట్ హిమ్ బి ఎకర్స్డ్ అనే మాట ఉంది. లెట్ హిమ్ బి అండర్ ఎ కర్స్ అనే మాట ఇక్కడ వాడారు. ఒకవేళ ఎవరైనా సరే వాక్య ప్రభువైన యేసుక్రీస్తు హిస్టారికల్ క్రైస్ట్ ఎవరైతే ఉన్నారో, శిలువ మీద ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితము, ఆయన తత్వము, ఆయన బోధ, ఆయన తగ్గింపు, ఆయన దీనత్వము, ఆయన పరిశుద్ధత విషయమే కానీ, ఆయన యొక్క నిత్యత్వం విషయమే కానీ ఎవరు ఏమాత్రం రాజీ పడినా సరే వారికి
వారికి శాపం కలుగును గాక. లెట్ హిమ్ బి ఎ కర్స్, లెట్ హిమ్ బి అండర్ ఎ కర్స్ అనే మాట వాడుతున్నారు. అలాగే యాజ్ వీ హ్యావ్ సెడ్ బిఫోర్, సో నౌ ఐ సే అగైన్, ఇఫ్ ఎనీవన్ ఈస్ ప్రీచింగ్ టు యూ ఏ గాస్పల్ కాంట్రరీ టు ద వన్ యూ రిసీవ్డ్, లెట్ హిమ్ బి అండర్ ఎ కర్స్. చదవండి అమ్మా 9వ వచనం. మేము ఇదివరకు చెప్పిన ప్రకారము ఇప్పుడు మరల చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక. ఓకే, రైట్. ఓకే, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మధ్య కాలంలోనే చాలా రీసెంట్గానే ఎంతమంది క్రీస్తులు బయలుదేరే లహరి కృష్ణ అనే ఆయన గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మన యానం వెళ్ళే దారిలో కూడా లహరి కృష్ణ స్తుతి మందిరం అని ఉంటుంది. మొన్న మేము థర్స్డే బ్రదర్స్ ప్రేయర్ అంతా అయిన తర్వాత మేము మెయిన్ రోడ్లో వెళ్తుంటే అక్కడ కూడా ఒక జీప్ మాకు ఎదురుకు వస్తుంది. ఇతని పరిచయం ఇంకా జరుగుతుందని. అతను లహరి కృష్ణ చచ్చిపోయి చాలా రోజులు అయిపోయింది. దినకరన్ గారు కాకినాడలో 83లోనే ఎప్పుడో మీటింగ్ పెట్టక ముందే లహరి కృష్ణ చాలా పెద్ద మీటింగ్ పెట్టాడు. దినకరన్ గారి కంటే చాలా సూపర్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ అంటే బ్రన్హామ్ దగ్గర నుంచి వచ్చింది. బ్రన్హామ్ ఒకప్పుడు దేవుని కొరకు బలంగా వాడబడ్డాడు. బ్రన్హామ్ అనేది చాలా గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. అయితే బ్రన్హామ్ తర్వాత ఆయన కూడా దురభిమాన పాపాల్లో పడిపోయాడు. బ్రన్హామ్ దగ్గర నుంచి లహరి కృష్ణ అనే అతను ఎనైటింగ్ పొందుకున్నాడు, ఫాల్స్ ఎనైటింగ్ కూడా పొందుకున్నాడు. ఆ లహరి కృష్ణ అనే అతను తమిళనాడు నుంచి మొదలుకొని భారతదేశంలో చాలా చోట్ల ఎక్కడెక్కడైతే క్రిస్టియన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ మీటింగ్ పెట్టాడు. కాకినాడలోనే మెక్లర్లోనే దినకరన్ గారు ఇక్కడికి రాకముందే మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా చాలా గొప్ప అద్భుతాలు, స్వస్థతలు, విడుదల చాలా మంది పొందుకున్నారు. కొద్ది రోజులకే లహరి కృష్ణలో దురాత్మ ప్రవేశించి, అతని పేరు లారీ, కానీ తర్వాత లహరి కృష్ణ అని పేరు మార్చుకున్నాడు. నేనే కృష్ణుడిని, నేనే రాముని, నేనే యేసుప్రభుని, రాబోతున్న యేసుప్రభుని నేనే, తూర్పు నుంచి వస్తుంది, తూర్పు నుంచి ఒక మెరుపు ఎలాగైతే పడమల వరకు వస్తుందని చెప్పారో ఆ లహరి కృష్ణ నేనే, ఆ మెరుపుని నేనే, వచ్చేసాను, నేను క్రీస్తుని మరలా వచ్చేసానని తనను తాను క్రీస్తుగా ప్రకటించుకుని అనేక చోట్ల ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ భవన్లో చాలా సంవత్సరాల క్రితం చిన్న మీటింగ్ కూడా పెట్టారు. నేను ఆ మీటింగ్కి వెళ్ళి మొత్తం డిస్టర్బ్ చేశాను. ఎందుకంటే రాముడు యేసుప్రభు, రాముడి పేరు బైబిల్లో ఉంది, రాముడి పేరు బైబిల్లో ఉందని లహరికృష్ణ కుమారుడు వచ్చి ఇక్కడ చెప్తున్నాడు. హౌస్ ఆఫ్ ప్రేయర్ దగ్గర పాంప్లెట్లు పంచిపెట్టారు. నేను సాయంకాలం వెళ్ళాను ఆ మీటింగ్ దగ్గర. మీరు చర్చిల దగ్గర ఎందుకు పంచిపెట్టారు? చాలామంది మా వాళ్ళు తెలియని మొత్తం అందరూ వచ్చేసారు. హౌస్ ఆఫ్ ప్రేయర్లు చాలామంది వచ్చేసారు. మనకు అసలు ఎడ పెడ తుడి కుడి ఎడమ ఏమీ లేదు మనకి. మీరు చర్చిల దగ్గర పాంప్లెట్లు పంచిపెట్టడం బట్టి, మీరు వేసుకున్న వాక్యాలను బట్టి క్రిస్టియన్ మీటింగ్ అనుకుంటారు. వాళ్ళకి మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు చర్చిల దగ్గర మీరు ఎందుకు పంచిపెట్టారంటే, ఎవరైనా రావచ్చు, మీరు మాత్రం సువార్త అందరికీ చెప్పరా అంటున్నాడు. సరే, ఎవరైనా వీళ్ళందరూ బైబిల్ పట్టుకుని వచ్చేసారు అక్కడికి. సరే, నేను ఆర్గ్యుమెంట్ చేశాను. రాముడి పేరు బైబిల్లో ఉంది కదా, అక్కడ అభిరామ్ అని ఉంటుంది, ఎక్కడ ఉంటుందో చూపించండి. ఇంగ్లీష్లో కొన్ని వెర్షన్, నా దగ్గర ఇంగ్లీష్ అన్ని వెర్షన్లు ఉన్నాయి, ఏ వెర్షన్లో అభిరామ్ అనే మాట వాడారు మీరు చూపించండి నాకు అని అంటే, అప్పుడు చాలా చిన్న వివాదం జరిగింది. నాతో పాటు కొంతమంది నిలబడ్డారు. ఎలాగైతే ఆ మీటింగ్ వాళ్ళు క్లోజ్ చేసుకుని వెళ్ళాల్సి వచ్చింది. అంబేద్కర్ భవన్ మెయిన్ హాల్ ఎంట్రన్స్ దగ్గరే. వాళ్ళు కూడా కొంతమంది నా మీద తిరగబడ్డారు. దేవుని స్తోత్రం. కొంతమంది కుర్రాళ్ళు, మనవాళ్ళు అక్కడ ఉన్నారు, యూత్, వాళ్ళు ఎవరెవరో మరి ఇప్పుడు నాకైతే వాళ్ళకు కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు కూడా బలంగా నాతో నిలబడ్డారు. రైట్. సో ఆ విధంగా కొంతమంది వ్యక్తులు. హెన్రీ క్రిస్టో అనే అతను బ్రెజిల్లో, అతను నేనే సుప్రీం యూనివర్సల్ ఆర్డర్ ఏదైతే ట్రినిటీ ఉందో ఆ త్రిత్వం అంతే నేనే అని చెప్పుకుని కొంతమందిని తన వెనకథలు తిప్పుకున్నాడు. అతను అయిపోయాడు. ఆ తర్వాత విస్సారియోన్ అనే అతను రష్యాలో ఒక క్రీస్తు వెలిచాడు. ఇవన్నీ కూడా రీసెంట్గా ఒక 100 సంవత్సరాల లోపలనే జరిగిన విషయం. విస్సారియోన్ అనే అతను కూడా చర్చ్ ఆఫ్ ద లాస్ట్ టెస్టమెంట్ అని చెప్పి ఒక సెక్ట్, అతని వెనక అతను కూడా చాలామంది వెంబడించారు. క్రీస్తు అతనే అని చాలామంది పాపం వెంబడించారు. ఆ తర్వాత ఆ దేశమే అతను చేస్తున్న అనైతికమైన కార్యక్రమాలు కలుపుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అలెన్ జాన్ మిల్లర్ అనే అతను మళ్ళీ ఆస్ట్రేలియాలో, అలెన్ జాన్ మిల్లర్ అనే అతను కూడా డివైన్ ట్రూత్ అనే ఒక సంస్థ పెట్టాడు. ఆ సంస్థలో కూడా చాలామంది అతనే క్రీస్తు, అతనే యేసు అన్నట్టుగా అతను ఫాలో అయ్యారు. యేసుక్రీస్తు నేనే మరలా తిరిగి నేను నూతనంగా శరీరధారి వచ్చాను, పునరుత్థానం కాదు, రీఇన్కార్నేషన్ అని చెప్పి అనేక మందిని మోసం చేశాడు. ఎన్నుకోబడిన వాళ్ళు చాలామంది, చర్చిలకు వెళ్ళే వాళ్ళు చాలామంది అక్కడ వెళ్ళడం మొదలుపెట్టారు. డేవిడ్ డెలోర్స్ కేన్ అనే అతను మళ్ళీ అమెరికా పేరు లేకపోతే అసలు ఈ లిస్టే ఉండదు. రైట్, చాలా జాగ్రత్తగా ఉండాలి. డేవిడ్ డెలోరస్ కేన్ అనే అతను ఒక యుద్ధంలో ఉండేవాడు, అమెరికన్ ఆర్మీలో ఉండేవాడు. ఆ తర్వాత తను కూడా
దేవునిలో ఉన్న ఫెమినైన్ ఒక స్త్రీత్వము భావజాలం అంటూ చెప్పి ఒక కొత్త డాక్టర్ని తీసుకొచ్చాడు. అనేక మంది 2007లో తాను ఆయనే మెస్సియాగా అభివర్ణించుకుంటే చాలామంది వెంబడించేశారు. ఫిలిప్పైన్స్లో అపోల్లో కుబోలో అనే అతను కూడా ఎవరంటే కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నా సంఘమే ఇప్పుడు కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి ఆయనకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే అపాయింటెడ్ సన్ ఆఫ్ గాడ్. ఎవరు పిలిపించుకున్నాడు? అపాయింటెడ్ సన్ ఆఫ్ గాడ్. దాన్ని ఎలా పిలండారంటే మిగతా వాళ్ళందరూ పిలుస్తున్నారు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో కూడా మొత్తం చర్చిలో ఉన్న ఆడవాళ్ళని ముసలిని ఆడవాళ్ళని వెళ్ళి మా పాస్టర్ గారి గురించి చెప్పని చెప్తున్నారు. వెళ్ళి మా పాస్టర్ గారు అంత లావండి, ఎంత గొప్ప అండి అని వీళ్ళందరూ కూడా వెళ్ళి మళ్ళీ చర్చికి. ఇది ఇవాంజలిజం కాదు, ఇది సోల్ విన్నింగ్ కాదు, ఇది కల్ట్, ఇదొక హెరసీ, ఇదొక అబద్ధపు క్రీస్తుని తయారు చేస్తున్నారు. మీరు వెళ్ళి నా గురించి చెప్పకూడదు, మనందరం కూడా వెళ్ళి ప్రభు గురించి చెప్పాలి సుమా. హలో, చాలా సంవత్సరాల క్రితము కోల్కత్తా నుంచి నాకు ఒక ఫోన్ కాల్, ఇప్పటికీ నాతో టచ్లో ఉన్నాడు. ఆయన చాలా బలంగా జీసస్ కాల్స్ గురించి పనిచేశాడు. నేను ఆయన కలిసినప్పుడు చెప్పాను, మీరు పరిచర్యలో లేరండి, మీరు ఒక సంస్థ ఒక కుటుంబాన్ని ధనవంతులు చేయడానికి పనిచేస్తున్నారంటే చాలా కోపం వచ్చిందని చాలా బాధపడిపోయాడు. కొద్ది రోజులు అయిపోయింది. ఒకరోజు మంచి వర్షాకాలం ఆయన ఫోన్ చేస్తాడు, కన్నీరు మున్నీరు ఏడ్చేస్తున్నాడు. ఏంటంటే నాకు కొంత ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బాగోక ఇంతకు ముందులో నేను తిరగలేదు, అన్ని చోట్లకి వెళ్ళి తిరిగి జీసస్ కాల్స్ కోసం డబ్బులు సంపాదించి చెన్నై పంపలేకపోయాను. అప్పుడు వాళ్ళు ఏమంటారు, నువ్వు దుబాయ్ నుంచి రిటర్న్ కదా, నువ్వు ముందు ఇచ్చేస్తూ ఉండి తర్వాత నువ్వు వెళ్ళి కలెక్ట్ చేస్తూ ఉండి అని చెప్పి నా దగ్గర నుంచి డబ్బులు లాగేశారు. అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇంట్లో వాళ్ళు బయటికి గెంటిస్తారు, అన్నదమ్ములు బయటికి గెంటిస్తారు, ఎవరు భోజనం పెట్టట్లేదు. చిన్న షెడ్లోకి వచ్చేసాడు. అక్కడి నుంచి వైఫ్ పిల్లలు కూడా తిరుగుబాటు చేయడం మొదలు పెడితే అప్పుడు బ్రదర్ మీరు ఎప్పుడో చెప్పిన విషయం నేను మీ మీద చాలా అభ్యంతరపడ్డాను, కానీ ఎలా ఉందండి పరిస్థితి బ్రదర్, ఇప్పుడు ఇది రైట్ టైం మీరు పరిచర్లోకి రావడానికి. మీరు ఒక సంస్థ కోసం పనిచేస్తున్నారు, ప్రభు కోసం పనిచేయట్లే, ఒక కుటుంబాన్ని ధనవంతులు చేయడానికి ప్రయత్నం చేస్తారు అంతే తప్ప వాళ్ళు ప్రభు పరిచారకులు కాదు, మీరు ప్రభు పరిచర్య చేయట్లేదు. కాబట్టి దయచేసి మీ సమయాన్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఆయన పరిచర్య మొదలుపెట్టి నెమ్మదిగా చిన్నగా నమ్మకత్వంగా ప్రభు పరిచర్యలో వెళ్తున్నాడు. కాబట్టి ఇంకా ఎన్ని విషయాలు చెప్పగలను. కొరియాలో సన్ మ్యూంగ్ మూన్ అనే వ్యక్తి, ఆయన కూడా సేమ్ విధంగా ట్రూ పేరెంట్స్ అనే సంస్థ పెట్టి తనే యేసు ప్రభు యొక్క అన్ఫినిష్డ్ వర్క్, ప్రభు యొక్క పని పూర్తవలేదు, పని పూర్తవకుండానే ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఏదైతే యేసు ప్రభు యొక్క పని భూమి మీద పూర్తవలేదో అది నాకు అప్పచెప్పాడు. ఈ యూనిఫికేషన్ చర్చ్ కాకినాడలో కూడా ఆల్రెడీ ప్రారంభమైపోయింది. వాళ్ళు హైదరాబాద్ నుంచి నన్నే కన్సల్ట్ చేశారు. నేను చెప్పాను, నేను పెట్టను, నేను సహాయం చేయను మీకని మాట్లాడాను. మీకు అర్థమైందా? వెంటనే నేను మీ లీడర్ ఎవరు అంటే చెప్పట్లే. మీ లీడర్ ఎవరు వస్తున్నారు, బైబిల్ క్లాసులు పెట్టడానికి ఎవరు వస్తారు, ఆ వచ్చిన ఆయన ఏ పరిచర్య చేశారు, ఏ డాక్టర్ని, ఏ సిద్ధాంతం, ఏం చెప్తాడు ఆయన, ఇంతకుముందు ఎక్కడ పరిచర్య చేశారు, ఎవరు వస్తారని మా లీడర్స్ వస్తారు. అలా కుదరదు. ఎవరు వస్తారో చెప్పండి, వాళ్ళ టెస్టిమనీ ఏంటో చెప్పండి, వాళ్ళ సిద్ధాంతం ఏంటో చెప్పండి అని అంటే వేరే వాళ్ళని ఎవరినో పట్టుకున్నాడు. ఇప్పటికీ సర్పవరంలో వాళ్ళ తాలూకు మనుషులు ఉన్నారు. ఈ యూనిఫికేషన్ చర్చ్ అనేది కొరియా వాళ్ళ ద్వారా, కొరియన్ చర్చ్ చాలా మంచి చర్చ్, అందరిని అనట్లేదు సుమా, కొరియాలో చాలా మంచి విశ్వాసం ఉన్నారు, చాలా ప్రార్థనా పరులు ఉన్నారు. అయితే కొరియాలో ఉన్న ఆర్థికమైన డబ్బు ఇప్పుడు చాలా శాంసంగ్, కియా, ఒకటిగా ఎన్ని సంస్థలు ఉన్నాయి, ఈ యొక్క సంస్థలన్నిటి ద్వారా చాలా గొప్ప బిజినెస్, చాలా క్రైస్తవుల దగ్గర చాలా డబ్బులు వచ్చిన తర్వాత సాతాను కొన్ని సంఘాలని మరలా పాడు చేయడానికి వాడుకుంటున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఆ విషయాల్ని కూడా మనం పక్కన పెడదాము. ఏదేమైనా సరే ఆఖరి రోజుల్లో చాలా మోసపూరితమైన దినాలు ఉంటాయి. చాలామంది స్యూడో క్రిస్టోస్, స్యూడో ప్రాఫిటెస్ తిరిగి లేస్తారు. వాళ్ళు సంఘాన్ని మోసపుచ్చడానికి వీళ్ళే యేసుక్రీస్తులాగా, వీళ్ళే అనాయింటింగ్ ఉన్నది, వీళ్ళ దగ్గరే ప్రభు సన్నిధి ఉన్నది, వీళ్ళతోనే ప్రభు ఉన్నాడు అన్నట్టుగా వాక్యంలో లేని క్రీస్తుని వీళ్ళు పరిచయం చేస్తారు. చాలా జాగ్రత్త. రైట్, నెక్స్ట్ విషయానికి వెళ్దాము. ఏంటనంటే ఈ యొక్క మోసములో పడిపోవడానికి, మోసపరిచే వాళ్ళుగా మనం అయిపోవడానికి మనం అతిథులుగా మాట్లాడుకోవద్దు. మన వల్ల కూడా ఇది సాధ్యము. ఎందువలన? మన వలన ఇది జరిగినా, ఎదుటి వాళ్ళు పడిపోయినా, మనం మోసపురిచే వాళ్ళంగా ఉన్నాము, మోసపోయే వాళ్ళంగా ఉన్నా సరే కారణం ఏంటి అంటే ఒకే ఒక కారణం. ఎవరన్నా చెప్తారా? ఏంటి? అన్నిటికంటే ప్రధానంగా మొట్టమొదటిది
అన్నిటికంటే ప్రధానమైన మొట్టమొదటిది భయంకరమైన విషయము ఏదైతే మనలోకి ఎప్పటికీ రాకూడదో, అది దేవుడు అసహించుకునేది, దేవుడికి హేయమైంది ఏంటది అని అంటే ఆత్మీయ గర్వం. ఆత్మీయ గర్వం ఇది ఎప్పుడైతే ఏ సంస్థలో, ఏ వ్యక్తిలో, ఏ పాస్టర్లో, ఏ సంఘంలో, ఏ విశ్వాసలో వచ్చేస్తుందో సర్వనాశనమే. వాడు బద్దలైపోవడమే, మునిగిపోవడమే, వీడే మోసపోవడం కాక వీడు ఇతరులను మోసపుచ్చేవాడిగా తయారవుతాడు. ఎప్పుడు అని అంటే గర్వము, ఆత్మీయ గర్వము ఆ వ్యక్తిలో, ఆ విశ్వాసలో వచ్చినప్పుడు. 3 విషయాలు చెప్పాను స్టార్టింగ్లో. ఏంటి మనకి నికరమైన పునాదులు? స్పిరిట్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ 3 మన గురించి, నీళ్లు, రక్తము, ఆత్మ మన ఆత్మీయ జీవితం గురించి మనకు సాక్ష్యం ఇవ్వాలి. మన ఈ పునాదులు ఇవి. జాగ్రత్త సుమా. ఆ తర్వాత మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము ఈ లోకంలో. ఇప్పుడు మన గురించి మనం ఎలాగ జాగ్రత్త కలిగి ఉండాలో ఇది చూసుకుని, ఈ భాగం చూసుకుని ఈ 2 విషయాలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మనం జాగ్రత్తగా చదివితే అక్కడ మొదటి పాపము ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ద ఫస్ట్ సిన్, ద ఒరిజినల్ సిన్. ఒరిజినల్ సిన్ ఏదైనా వరంలో జరిగింది అనుకుంటారు. ఒరిజినల్ సిన్ ఆదాము అవ్వలతో జరిగింది అనుకుంటారు. నో కాదు. ద ఒరిజినల్ సిన్ ఈజ్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ బాడీ ఎట్ ఆల్, ఇట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ బాడీ. బయట చేసేసే క్రియ ద్వారా కాదు, ఆలోచన ద్వారా. ఐజియా 14:12-14, 12 నుంచి 14. నువ్వు ఎట్లు ఆకాశం నుంచి పడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చించును, ఉత్తర దిక్కునున్న సభ పర్వతముల మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందునని నీ మనస్సులో అనుకుంటుంది కదా. రైట్. నీ పాతాళమునకు నరకములో ఒక మూలన త్రోయబడితివే. రైట్. చూడండి, ఇప్పుడు సాతానికి ఏ గతి పట్టిందో, సాతానికి గతి పట్టకముందు ఎంత ఔన్నత్యం. దేవుడు తన యొక్క సావరెనిటీ, ఆయన సర్వాధికారంలో ఈ యొక్క సృష్టి అంతటిని కూడా చేసి, సృష్టిని చేయకముందే ఆయన దేవుని యొక్క పుత్రులైన వారిగా దేవదూతల్ని చేసి, వారిని ఎంత సౌందర్యంతో, ఎంత ఘనతతో, ఎంత మహిమతో, ఎంత తేజస్తో వారు నింపారు. అయితే దేవునితో సమానమైపోవాలనే ఒక ఆలోచన. హైదరాబాద్ క్రిస్ అనే అతను వచ్చినప్పుడు ఆ విషయం కూడా నేను చెప్పాను. కాకినాడ నుంచి నేను ఎవరికి రికమెండ్ చేయని, ఎవరిని పంపించాను. కొంతమంది నన్ను అడగకుండా, నాకు చెప్పకుండానే, అంటే ఆత్మ ఎక్కడో ఏదో ఉంది, ఎక్కడో ఏదో పొందేసుకుంటాను, నేను ఎదిగిపోతాను, బలపడిపోతాను, నీకంటే నాకంటే కూడా పెద్ద చర్చ నాకు ఉండాలి. ఇది చాలా సంఘాలని, చాలా పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఆ టెంప్టేషన్, నో, ఈ టెంప్టేషన్లో అసలు పడద్దు, ఈ టెంప్టేషన్లో అసలు పడద్దు. దయచేసి వినండి. వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత క్రిస్ అనే అతను ఎంత పెద్ద మోసగాడు, ఎంత పెద్ద ఒక ఫాల్స్ స్పిరిట్ అని అంటే మొత్తం దేశాన్నే ఆ యొక్క ఫాల్స్ స్పిరిట్ నాశనంలోకి పడేయగలడు, ఆత్మలో డ్రైనెస్లోకి పడేయగలడు. అతను ఏమంటాడంటే ఐ హ్యావ్ ఎబిలిటీ ఆఫ్ గాడ్. మీరు యూట్యూబ్లో చేయొచ్చు. ఐ హ్యావ్ ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క యోగ్యతలు, దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క శ్రేష్టత నేను నాలో కలిగి ఉన్నాను. అది మనము మన మాటలు ఎంత తక్కువగా ఉండాలని వాక్యం చెప్తుందో, మనం ఎంత తగ్గించుకోవాలని వాక్యం చెప్తుందో, మనం ఎంత దీనులుగా ఉండాలని మన వాక్యం చెప్తుందో, మనం ఎంత అల్పులమో వాక్యం చెబుతూ ఉంటే ఈ వ్యక్తులు దేవునికుంటే ఐ హ్యావ్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్ అనే మాట అతను చెప్పడానికి ఎంత దేవుని మీద ధిక్కారమై ఉండాలా. అంత మాత్రమే కాదు, ఇక్కడ చాలామంది పాస్టర్లు మోకాళ్ళు నాకేశారు, ఆ బూట్లు నాకేశారు. ఇతను అక్కడి నుంచి వెళ్ళి, హైదరాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ తన యొక్క సొంత దేశంలో ఒక బ్రహ్మాండమైన పుట్టినరోజు వేడుక చేసుకున్నాడు. ఆ పుట్టినరోజు వేడుకలో బెన్నీ హిన్ గారు తండ్రి అయిన దేవుడట. ఆయన ఏమో ముందు ఒక రంగు బట్టలు నడుస్తుంటే దేవదూతలు, దెయ్యాలు, లేకపోతే రాక్షసులు యేసుక్రీస్తుని ఆ కరుణామేడి సినిమాలో కొట్టినోళ్ళకి మేకప్ వేసి వాళ్ళకు ఎదురు కొన్ని కొరడాలు పెట్టి, ఒకవైపు ఏమో దేవదూతల్లా కొంతమంది మేకప్ వేసి వాళ్ళని ఒకవైపు నించోబెట్టి, మధ్యలో ఒక ఆల్మోస్ట్ బంగారంతో చేయబడిన సింహాసనం లాంటి దాని మీద దేవదూతల యొక్క వస్త్రధారణలో ఉన్నవాళ్ళు మోసుకుంటూ వస్తూ ఉంటే ఈ క్రిస్తు అనేవాడు దాని మీద యేసుక్రీస్తులాగా కూర్చున్నట్టుగా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు వాడు. ఎంత ప్రమాదకరమైన దినాల్లో ఉన్నామో, ఎంత మోసపూరితమైన దినాల్లో ఉన్నామో జాగ్రత్తగా ఉండండి.
ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎవరిని వెంబడించాలి, ఎవరికి జయజయలు పలకాలి, ఎవరికి వంత పాడాలి, ఎవరి జెండా భుజాల మీద మోయాలి, చాలా జాగ్రత్త సుమా. క్రీస్తు తప్ప వేరే ఎవ్వరికి ఆ స్థానం ఇచ్చినా సరే అది విగ్రహారాధనే. హృదయాల్లో సేవ ఉండనవసరం లేదు, హృదయాల్లో సంస్థ ఉండక్కర్లేదు, హృదయాల్లో చర్చ్ ఉండకూడదు, హృదయాల్లో సంస్థ యొక్క బ్యానర్ ఉండకూడదు. గ్రేస్ చాపెల్ ఈజ్ నాట్ రీప్లేస్మెంట్. మిషన్ 7 ఈజ్ నాట్ రీప్లేస్మెంట్. ఎనీ చర్చ్, ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ డినామినేషన్, ఎనీ పాస్టర్, ఎనీ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ జీసస్ క్రైస్ట్. నాట్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ జీసస్ క్రైస్ట్. అది మనం ప్రగాఢంగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనం చెప్పలేకపోతే చాలా విచారకరం. దేవునితో సమానంగా అయిపోవాలి, దేవుని యొక్క ఎబిలిటీ, దేవుని తర్వాత దేవుడు అంతటాడు. నో 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 ఈ విషయాల్ని మనం సరాసరి ఖండించాలి. ఎవరైనా వచ్చి నన్ను యేసు ప్రభువుతో సమానంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా పొగడ్త రూపంలో, వెంటనే నేను గుర్తించాలా. అందుకే చెప్తూ ఉంటాను, పెళ్లి కార్డు ఫస్ట్ నా చేతికి ఇస్తే మీకు ఏం ప్రయోజనం జరగదు, ఏ ప్రయోజనం జరగదు. నో. గృహ ప్రవేశం రోజు నేను ముందు అడుగు పెట్టేస్తే నథింగ్ విల్ కమ్. ఇట్ ఈస్ ఫాల్స్. ఇట్ ఈస్ బాబా కల్చర్. పాస్టర్ గారు ముందు అడుగు పెట్టేశారు. నో 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 టోటల్ రాంగ్. పాస్టర్ గారు ప్రార్థన చేసి పని ఇచ్చారు. నో 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 టోటల్ రాంగ్. ఇట్ ఈస్ ఫాల్స్. ఇట్ ఈస్ ఫేక్. ఇది మోసము, ఇది అబద్ధము, ఇది మోసము, ఇది అబద్ధము. పాస్టర్ గారు ఇంట్లో అడుగు పెడితే ఆశీర్వాదం రాదు, అసలు రాదు. ఎంత భ్రమలో ఉంచుతున్నారో. మీరు అడుగు పెట్టారు, మిషనరీ గారు అడుగు పెట్టారు, పాస్టర్ గారు అడుగు పెట్టారు. నో 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 డేంజరస్. శరీరం అనేది ఎంతగా ఉప్పొంగుతూ ఉంటుందో, శరీరం అనేది ఎంతగా పొంగిపోతూ ఉంటుందో, ఎంతగా మత్సరపడిపోతూ ఉంటుందో, ఎంతగా ఈ యొక్క అభిలాషలనే ఉంటాయో, దాన్ని ఎంతగా నీళ్లు చల్లేసి పాలు పొంగుతున్నప్పుడు నీళ్లు చల్లేస్తూ ఉంటే అలాగా అది కిందకి వెళ్ళిపోతుందో, అలాగా ఆత్మ అనే నీళ్లు, వాక్యం అనే నీళ్లు జల్లుతూనే ఉండాలి. శరీరం పొంగిపోయే దాన్ని కొంతమంది సాతాను ద్వారా ప్రేరేపించబడిన వాళ్ళు పైకెత్తుతూ ఉంటారు. మన కాకినాడలో కూడా ఈ భయంకరమైన జాడ్యము. పాస్టర్ గారు మరి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారో లేదో తెలియదు, కానీ ఫోటో పెడితే పొలోమని ఇంకా వెడ్డింగ్ యానివర్సరీ, ఎన్నో వెడ్డింగ్ పోనీ అది ఏదైనా 50వ సంవత్సరం అయింది, 60వ సంవత్సరం స్పెషల్గా చేసుకున్నారంటే చేసుకునేవాడిని. అది మొత్తం అందరికీ కూడా ఎలా వర్తిస్తుంది? ఫెలోషిప్ అందరికీ ఎలా వర్తిస్తుంది? కాకినాడలో మిగతా క్రైస్తులు మీరు పెళ్లి చేసుకోవడం ప్రయోజనం ఏంటి? నీకు ఎన్నో పుట్టినరోజు 45వ చేసుకో, 55 చేసుకో, 65 చేసుకో, 100వ చేసుకో, నీ పుట్టినరోజు వల్ల ప్రయోజనం ఏంటి? అసలు పాస్టర్లు, సేవకులైన వాళ్ళే, నాయకులైన వాళ్ళే ఎంత బలహీనమైన మైండ్ సెట్లో ఉంటే, ఇంత అల్ప సంతోషులుగా ఉంటే వాళ్ళ సంఘాన్ని ఆత్మీయంగా ఎలా నడిపిస్తారు? ఇంకా పిల్లలకి ఏం వాక్యం చెప్తారు? అక్కడెక్కడో ఎవరిదో పుట్టినరోజట కారు వేసుకుని వెళ్ళిపోతే చర్చిలో ఉన్న కుర్రోళ్ళకి ఒరే బాబు మీరు పుట్టినరోజు పేరుతో కేకుల పేరుతో అర్ధరాత్రి అపరాత్రులు తిరగొద్దని ఎవరు చెప్తారు? ఇంకా ఎంత బలహీనమైన మైండ్ సెట్లో ఉన్నామో. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఐ యామ్ సంథింగ్, నేనేదో గొప్పవాడిని, నా పరిచర్య ఏదో గొప్పది, నేనేదో చాలా పని చేస్తున్నాను, నేను ఐఎమ్ సంథింగ్ అని అనుకునేవాడు ఎవడనంటే టోటల్ భ్రష్టుడే. వీఆర్ నథింగ్. సాతాను తనకి దేవుడి ద్వారా ఇవ్వబడిన తలాంతులను బట్టి ఐఎమ్ సంథింగ్ అనుకున్నాడు. ఇంకేం లేదు, జస్ట్ పెద్ద తేడా ఏం లేదు దేవుడికి నాకు. ఇదే బోధ చాలామంది చెప్తూ ఉంటారు. జాగ్రత్త. మనం దేవునితో సమానము, మనం దేవునిగా పరిగణించబడతాము, మనం దేవుని పిల్ల దేవుడిగా పరిగణించబడతాము. ఏదో పిల్ల దెయ్యాలన్నట్టు. నో, దేవుడు ఒక్కడే ఉంటాడు, పిల్ల దేవుళ్ళు ఉండరు. దానికి ఒక సింహం పిల్లలు ఏమంటారు? లైన్ అనరు, కబ్స్ అనే అంటారు. పిల్లి పిల్లలు ఏమంటారు? పిల్లని అనరు, కిట్టెన్స్ అనే అంటారు. డాగ్ కుక్క పిల్లల్ని కుక్క అని అనరు, ఏమంటారు? పప్పీస్ అనే అంటారు. ఇది కూడా తెలియదు కొంతమందికి. మనం దేవుని పిల్లలం కాబట్టి మనం దేవుళ్ళమే. చిచ్చి నో. నెవర్. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో కొత్త ఆకాశం కొత్త భూమి సృష్టించబడిపోయిన తర్వాత కూడా ఆయన దేవుడిగా, మనం ఆయన ప్రజలుగానే ఉంటాం. అది వాక్యం చెప్తున్నారు. అల్టిమేట్. ఈ లోకంలో వదిలేయండి, పరిచర్యలు వదిలేయండి, ఆత్మలో వదిలేయండి.
మనం మహిమ పొందేసుకున్న తర్వాత, పరిశుద్ధత పొందేసుకున్న తర్వాత, పర్ఫెక్షన్ అనేది వచ్చేసిన తర్వాత, ఈ యొక్క సృష్టి అంతా కూడా ఎలిమెంట్స్ అన్ని అగ్ని చేత కాల్చివేయబడిన తర్వాత కూడా, కొత్త ఆకాశము కొత్త భూమి సృష్టించబడిన తర్వాత, పరలోకం నుంచి యెరూషలేము దిగి వచ్చి దేవుని పట్టణస్థులుగా మనం దేవునితో పాటు ఆ పట్టణంలో ఉన్నప్పుడు కూడా పాపము, మరణము, దుఃఖం అనేది ఏది కూడా లేనప్పుడు, ఆ లోకంలో రాబోతున్న ఆ యుగంలో కూడా ఆయనే దేవుడిగా ఉంటాడు, మనం ఆయన ప్రజలుగానే ఉంటాం. అది వాక్యం చెప్తున్న విషయం సుమా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక మంది ఫాల్స్ క్రైస్ట్ విల్ కమ్, ఫాల్స్ క్రైస్ట్ విల్ కమ్, ఫాల్స్ ప్రాఫిట్స్ విల్ కమ్. ఎంత జాగ్రత్తగా ఉండాలో. గర్వం అనేది ఏమాత్రం కూడా, స్పిరిచువల్ ప్రైడ్ అనేది ఏమాత్రం కూడా రానివ్వద్దు. చేస్తున్న పరిచర్యను బట్టి కానీ, చేస్తున్న ప్రార్థనను బట్టి, ఉంటున్న ఉపవాసాలను బట్టి, ప్రవహిస్తున్న ప్రత్యక్షతలను బట్టి, జరుగుతున్న కార్యాలను బట్టి ఏమాత్రము కూడా చాలా అద్భుతాలు జరగవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎహెజ్కేల్ 28:17 చదవండి. ఎహెజ్కేల్ గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. యువర్ హార్ట్ బికేమ్ ప్రౌడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ బ్యూటీ అండ్ యు కరప్టెడ్ యువర్ విజ్డమ్ బికాస్ ఆఫ్ యువర్ స్ప్లెండర్. చదవండి అమ్మా. ఎహెజ్కేల్ 28:17. సో ఐ థ్రూ యూ టు ది ఎర్త్. అమ్మా ఏం చూసుకున్నామ్మా? అది ఏ రకమైన సౌందర్యం అయి ఉండొచ్చు? చాలా రకాల సౌందర్యం ఉంది. నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై, యూ హ్యావ్ కరప్టెడ్ యువర్ విజ్డమ్. నీ జ్ఞానమును నువ్వు చెరుపుకుంటువి. చాలామంది అభిషేకాన్ని చెరుపుకుంటున్నారు, పిలుపుని చెరుపుకుంటున్నారు, దేవుని యొక్క తలాంతులను చెరిపేసుకుంటూ ఉన్నారు. ఎందువల్లంటే వారిలో గర్వం అనేది ప్రవేశించడం వలన. జాగ్రత్త సుమా. 1 Corinthians 1:26-29. 1 Corinthians 1:26-20. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26-29 వచనాలు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైన విజయ్ అరోరా, నిన్ను నువ్వే చూసుకో. గ్రేస్ చాపెల్, నిన్ను నువ్వే చూసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను నువ్వే చూసుకో. మనలో ఎవ్వరము కూడా దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు, వాడు కూడా మొదలుపెట్టినప్పుడు ఎవరు పెద్ద జ్ఞానం ఉన్నవాళ్ళం కాదే, సమాజంలో పెద్ద స్టాండింగ్ ఉన్నవాళ్ళం కాదే. ఎవరు కూడా ఏ విషయంలో కూడా, లోకంలో బజార్లో మనం నిలబడితే మన విలువ ఎంత, మన సొత్తు ఎంత, ప్రపంచంలో మన పాపులేషన్ ఎంత, ప్రపంచమంతట్లో భారతదేశం, విశ్వమంతట్లో భూమి ఎంతది, సూర్యుడి ముందు భూమి ఎంతలా కనబడుతుంది? ఒక చుక్క కూడా కాదే, ఒక చుక్క కూడా కాదు. ఆ భూమి మీద నివాస స్థలం ఎంత, వాటర్ ఎంత చెప్పగలరా? వాటర్ ఎంత, ల్యాండ్ ఎంతమ్మా భూమి మొత్తం గ్లోబ్ మీద? 4 నీళ్ళే భూమి అంతా కూడా. కాకినాడ తీరంలో ఉన్న జాగ్రత్త, ఎక్కువ ఆత్మీయ అహంకారం పనికిరాదు. రైట్? 4 భాగాలుగా చేస్తే భూమిని, అందులో 3 భాగాలు నీరే, 1 భాగం మాత్రమే ల్యాండ్. దారిలోనే మళ్ళీ ఒక్కొక్క దేశము ఎంత మిడిసిపాటు, ఎంత గర్వము, ఎంత పోరాటాలు, ఎన్ని యుద్ధాలు. మరి సముద్రం ఉన్న వెల్త్ అంతా మరి అదెవరిది? ఎవడికి చెందింది కాదే. టెరిటోరియల్ వాటర్స్ 10-15 కిలోమీటర్లు ఇస్తాడంతే. ఆ తర్వాత సముద్రం ఎవరిది కాదు. దానికోసమే దేశాలు ఎంత అహంకారం. ఆ భూమి మీద మళ్ళీ భారతదేశం ఎంత, ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎంత, ఆ ఆంధ్రప్రదేశ్లో ఒక ఆకివీడు ఎంత దేవుని ఎదుట. ఇవాళ కాకపోతే వర్షం వస్తే కారిపోయి అసెంబ్లీలో సభాపతిగా ఉండేవాడికి కూడా అంతా ఇదైతే, మరి మహాకాశాల్లో కూర్చునేవాడు, మహాకాశ ప్రళయ జలం మీద ఆశీనుడై ఉన్నవాడు ఉమ్మయ్యి ఒకసారి పైకి, నీ మొహం కాదు, నీ నోట్లోనే పడుతుంది. కాబట్టి ఏమాత్రం కూడా గర్వం అనేది, అహంకారం అనేది ఆత్మ సంబంధంగా అసలు కిట్టదు. లోకంలోనే తగదు, దేవుని దగ్గర, దేవుని విషయాల్లో అసలు కూడా తగదు. అమ్మ చదవండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశపు వారైన అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులైన వాళ్ళని, గొప్పవాళ్ళైన వాళ్ళని, చాలా అందగాళ్ళైన వాళ్ళని, చాలా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని, తమంతరం తాము మేము చాలా సూపర్ అని అనుకుంటున్న వాళ్ళందరినీ కూడా సిగ్గుపరచడానికి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెర్రి వారిని దేవుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చాలా ఓపెన్గా చెప్తాను, సగర్వ గొర్రె అని చెప్తాను. నేను సగర్వ గొర్రె. నాకంటూ ఎవరో రీసెంట్గా పోయిన వారంలో కూడా ఏదో అన్నారు. ఏదంటే నేను చెప్పాను,
రైట్, 100%. నాకు అండబలం లేదు, కులబలం లేదు, మంది బలం లేదు, ధనబలం లేదు, రాజకీయ బలం లేదు. వెళ్తే నేను సజీవుడైన దేవుడిని, సృష్టికర్త అయిన దేవుడిని నేను తెలుసుకుని ఉన్నాను, ఆయన నేను కలిగి ఉన్నాను ఒక్క విషయం తప్ప వేరే ఏ విషయం కూడా నాకు పట్టదు, నా దగ్గర లేదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డజంట్ మ్యాటర్. మనము ఎంత ఈ యొక్క లోకంలో ఉన్న వెర్రి వారిని ప్రభు ఎన్నుకున్నాడు. చదవండి అమ్మా. లోకంలో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు. బలవంతులు అంటే వాళ్ళు ఏమి బలం అంటే ఇలా చూపించట్లేదు. ఏ విషయంలో నిన్ను నువ్వు బలవంతుడిగా నువ్వు అనుకున్నా సరే, మిస్టర్ సోన్సో ఒక విషయం అర్థం చేసుకో, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికే దేవుడు బలహీనులైన మనల్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దళిత్ కాన్సెప్ట్ ఇక్కడి నుంచే వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దళిత్, వి ఆర్ ఆల్ దళిత్స్. మనం ఒక్కసారి క్రైస్తవులలోకి వచ్చేసామంటే అందరం ఒక విధంగా దళితులమే. ఎందుకంటే అందరం ఒక విధంగా భారతదేశం వరకు వస్తాయి. మిగిలిన దేశాల్లో వాళ్ళకి ఈ కాన్సెప్టే లేదు, తెలియదు వాళ్ళకి. దళిత్ స్ట్రగుల్ ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ భారతదేశంలో ఆయా దేశాల్లో క్రైస్తవులుగా ఉండడం అనేది, కాకపోవడం అనేది కూడా ఏ మాత్రం కూడా తేడా లేకుండా విలువ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈక్వాలిటీ అనేది ఉంది భారతదేశంలో. ఒకవేళ మనం ఒకప్పుడు ఎంత విలువ కలిగిన వాళ్ళమైనా సరే, ప్రభు దగ్గరికి రావడం వలన విలువ కోల్పోతాము అనే విషయాన్ని బయట వాళ్ళకి తెలియదు. అంటే బయట వాళ్ళ యొక్క థియాలజీ మనకి ఇండియాలో వర్కౌట్ అవ్వదు. భారతదేశంలో ఎంత గొప్ప కుటుంబానికి చెందిన వాడైనా, ఎంత గొప్ప జాతికి, ఎంత కొంత ఒక ఆస్తిక పరుడైనా సరే, క్రైస్తవుడు అనేటప్పటికి వెంటనే స్థానాన్ని కోల్పోతాడు, బలాన్ని కోల్పోతాడు. ఏ బలము స్థానం అన్ని కోల్పోయిన మనల్ని ప్రభు ఈ చిన్న సముదాయాన్ని, నేను అదే చెప్పాను, 2% కూడా లేని క్రైస్తవులు భారతదేశంలో విద్య విషయంలో, వైద్యం విషయంలో, టెక్నాలజీ విషయంలో, కుటుంబ అలవాట్ల విషయంలో, ఆడపిల్లలు గౌరవం ఇవ్వడం విషయంలో, గృహహింస విషయంలో, నేర చరిత్ర విషయంలో ఎంత అడ్వాన్స్గా ఉన్నారో చూసుకోండి అని చెప్పాను. ఎప్పుడు మాట్లాడలేకపోయాడు. ఒకసారి లెక్కలు తీయండి. మేము 2% కానీ ఎంత విద్య వర్క్ మా ద్వారా జరిగింది. మేము 2% ఎంత మెడికల్ వర్క్ మా ద్వారా జరిగింది. మేము 2% ఎంత టెక్నాలజీ వర్క్ మా ద్వారా జరిగింది. మేము 2% కానీ మా కుటుంబాల్లో మీలాగా ఏమైనా గొడవలు, కొట్లాట్లు మా కుటుంబాల్లో, మీ కుటుంబాల్లో జరిగినట్టుగా ఆ విషయాలు ఏమన్నా మీరు చూస్తున్నారా? జరగట్లేదు, పూర్తిగా జరగట్లేదు అని చెప్పి. పోయిన వారంలో కూడా ఎవరో ఒక పాస్టర్ గారు 14 years అమ్మాయిని రేప్ చేశారట. ఇటువంటి విషయాలు నేను ఖచ్చితంగా ఖండించాలి. సొసైటీని ఖండించాలి, మినిస్ట్రీస్ ఖండించాలి. జరిగింది ముమ్మాటికి తప్పే, దాన్ని ఏమాత్రం కూడా సమర్థించకూడదు. బట్ కంపారిజన్ చూస్తే మన కంట్రిబ్యూషన్ ఎంత, రైట్? కాబట్టి మనలాంటి వారిని, బలహీనులైన వారిని ప్రభువు ఎన్నుకున్నాడు. ఆఖరి వాక్య భాగము మనం చూద్దాము. సామెతలు 29:5. ఇవాళ ముగించే ముందు మనకి లెసన్, those who flatter their neighbors are spreading nets for their feet. అమ్మా, ఇచ్చకములు అనే మాట వాడారు. ఇంగ్లీష్లో అయితే ఫ్లాటర్ అనే మాట వాడారు. బాగా పొగుడుతున్నాడు అనుకోండి, మక్కన్ బాజీ అండి, మక్కన్ లాగా అయితేనా, బట్టర్ బాగా రాస్తున్నాడు అనుకోండి, బాగా పాముతున్నాడు అనుకోండి నూనె, అదనమాట. సార్ మీరు సూపర్ సార్ మీలాంటి వాళ్ళు లేరు సార్ మీలాంటి పరిచయం ఎవరి దగ్గర లేదు సార్ మీలాంటి వాక్యం ఎవరి దగ్గర లేదు సార్ జాగ్రత్త సుమా. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వేరే విషయాలు ఏమైనా పొగుడుతున్నారేమో, పొగడకపోతే మంచోళ్ళు, పొగిడారా మీరు అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్త. పొగట్ట వాసన చూడాలి కానీ, అత్తరు వాసన చూడాలి కానీ తాగేయకూడదు. మా నాన్నగారు చెప్పిన మాట. ఎవరన్నా పొగిడారా, నేను నవ్వుకుంటూ భోజనం చేస్తాను, ఎందుకంటే హౌస్ ఆఫ్ ప్రేయర్లో ఇంగ్లీష్లో వాక్యం చెప్పాను, అందరూ వచ్చేసి ఇంగ్లీష్ సూపరు, నీ సబ్జెక్ట్ సూపరు, నీ ఏది. నేను భోజనం చేస్తుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది, సంతోషం. కుర్రాడు నేను ఎప్పుడు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు. మా నాన్నగారు వచ్చి పక్కన కూర్చున్నారు. గాలి తీయడంలో మా నాన్నగారు సూపర్. వచ్చి పక్కన కూర్చున్నారు. నేను చాలా హ్యాపీగా భోజనం చేస్తుంటేనే అప్పుడు చెప్పారనమాట. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో నాతో పాటు ఉంది. పొగట్ట అత్తరు లాంటిది, వాసన చూడాలి కానీ తాగేయకూడదు అని సరిపోయారు. అంత చాలు, చెప్తూ కొట్టక్కర్లే, చాలు. నవ్వంతా మాయమైపోయారు. అప్పుడే కాదు,
ప్రతి చోట ఇంకా తర్వాత ఎన్టీసీలో కానీ హిమాచల్ కానీ ఎక్కడెక్కడ ఎవరంత పొగిడినా సరే అసలు ఏమి తేడా రాదు, నాకు పట్టించుకోను. మీకు అర్థమైందా? రైట్. ఇక్కడ ఇచ్చకపు మాటలనే మాట వారు పొగిడేసేవాళ్ళు, ప్రశంసించేసేవాళ్ళు, ప్రశంసలు జల్లు కురిపించేసేవాళ్ళు చాలా జాగ్రత్త. అందరూ అలా ఉండరు, కానీ దాదాపుగా పడిపోయేవాడికి అదే ఒక ట్రాప్ అవుతుంది. ఎంతమంది డబ్బులు పోగొట్టేసుకున్నారో అలా పొగిడేస్తే నువ్వు అంత కాదు, నువ్వెంత కాదు, నువ్వు సూపర్, దాని వేరే శూరకర్ణ అంటారు కదా, ఆడేం చేసాడో లేదో తెలియదు, కానీ వీళ్ళ మాత్రం తయారైపోయారు వెనకతల. అదంతా కూడా కథలో నష్టం రాదు, కానీ రియాలిటీలో నష్టం వచ్చేసింది ఇలా పొగిడేటప్పటికి. కథలో అకౌంట్లు ఉండవు కదా వాళ్ళకి. ఆ కథ రాసేసి ఆ ఒక్క పేరు పెట్టేసుకుని మొత్తం నో. చాలా జాగ్రత్త. కళ్ళు మూసుకుందాము, లేచి నిలబడదాము, ప్రార్థన చేద్దాము. సాయంకాలం 7కి రావడానికి ప్రయత్నం చేయండి. సహోదరులు పీటర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మన మధ్యలో ఉన్న బ్రదర్ శేఖర్ వచ్చి బెనడిక్షన్ ఇస్తారు.